వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మీ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నౌషలాల్ గారికి, మరి మీ ఊరు ముద్దు బిడ్డ, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఓడినా గెలిచినా మీకు తోడుగా ఉంటూ మీ అందరి నమ్మకాలతో మొన్న రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఇక్కడ నిలబడ్డా మరి అంతటా మైనస్ వచ్చిన వారి మండలం మీరందరూ మెజార్టీ ఇచ్చినందుకు మండల ప్రజలకు, కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. మరి మన నాయకుడు షబ్బీర్ అలీ సార్ గారికి, అదేవిధంగా మన టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి, సోదరుడు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన మువ్వ విజయ్ కుమార్ గారికి, విజయ్ బాబు గారికి, మా సోదరుడు ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు బ్రహ్మన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గారికి, గౌరవ గ్రంథాలయ చైర్పర్సన్ మతి చంద్రకాంత్ రెడ్డి గారికి, ఎక్స్ఎంపీపీ నరసింహరావు గారికి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీరాజగౌడ్ గారికి, శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పూల్చంద్ నాయక్ గారికి, బిఎన్ రెడ్డి గారికి, నాగిరెడ్డి గారికి, రాజమౌళి గారికి, కమలాకర్ రెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ. ఆ రోజు దేశం కోసం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలిస్తుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించి జైలు జీవితాన్ని గడిపినటువంటి ఎందరో మహనీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులే. కాబట్టి ఈ రోజు ఈ దేశం ఇంత స్వేచ్ఛగా ఉంది అంటే కాంగ్రెస్ చేసినటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి మహనీయులు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయులు కూడా ఎంతో మంది పోరాడి సాధించినటువంటి భారతదేశాన్ని ఇవాళ అత్యున్నతంగా నిలబెట్టడం కోసం మన ఇందిరమ్మ తండ్రి, మన రాహుల్ గాంధీ ముదితాత నెహ్రూ గారు మొదటి ప్రధానిగా ఉండి మరి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ గాని, కడెం ప్రాజెక్టు గాని, మన శ్రీశైలం ప్రాజెక్టు గాని, ఇవన్నీ కూడా మరి నీటి ప్రాజెక్టులు కట్టించినటువంటి అప్పర్ మానేరు, ఇలాంటి ఎన్నో నిజాం కాలంలో తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టించి ఇవాళ రైతులను ఆదుకొని ఆ రోజు ఒకటే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధాని జై జవాన్ జై కిసాన్ అని మరి నినాదంతో పోరాటం చేసి దేశాన్ని ఐక్యంగా ఉంచితే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మరి ఏమి పని చేసిందో చెప్పుకోలేక అంబేద్కర్ గారు అంటారు, ఏం పని చేయనోడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాడు, అప్పుడు మా ఊరికి ఏం చేస్తావు, మా వాడకి ఏం చేస్తావు, మా ప్రజలకు ఏం చేస్తావు అని అనకుండా మన కులపోడు కాదు, ఇది మన మతపోడు కాదు, ఇది మన ఊరు పోడు కాదని వీళ్ళు లొల్లి పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఏ డెవలప్ చేసినారని వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి 11 సంవత్సరాలు దాటింది బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పేదలకు ఏం చేసింది? ఇల్లులు ఇచ్చిందా, భూములు పంచిందా, ఉద్యోగాలు ఇచ్చిందా, ఉపాధి ఇచ్చిందా అంటే ఏమి చేయలే. ఏమన్నంటే వాళ్ళ జెండా గద్దె మీద, వాళ్ళ జెండాల మీద మరి దేవుడు బొమ్మలు వేసుకుంటారు. ఈడ శ్రీరామ భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, గంగమ్మ భక్తులు ఉంటారు, పోలేరమ్మ భక్తులు ఉంటారు, ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు, సాయిబాబా భక్తులు ఉంటారు, పెద్దమ్మ భక్తులు ఉంటారు. మరి అన్ని దేవతలు క్రిస్టియన్ గాని ముస్లిం గాని, కానీ అందరు కలిసి సంగమం మన భారతదేశం. కానీ దేవుళ్ళు అనేది గుడిలలో ఉండాలి, గుండెల్లో ఉండాలి. కానీ రాజకీయ జెండా మీద పెట్టి ఓట్లు ఆడుకుంటారు. ఎవరైనా అడుగుతుంటారా? కానీ బీజేపీ అదే చేస్తాను. దేవుడు అందరికీ దేవుడు. నేను పోతే మా ఊళ్ళో సమ్మక్క సారలమ్మ మొక్కుకుంటా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇంకో ఊరికనే సాయిబాబు ఉంటాడు. అది భక్తి అనేది గుండెల్లో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండాలి? గుడిలో ఉండాలి. జెండా మీద, రోడ్ల మీద, జెండాల మీద ఇప్పుడు కాదు. అవునా కాదా? వాళ్ళు యూనియన్లో అంత కక్ష పట్టి ఎందుకు కొట్టుకుంటారు? ఆ కొట్టుకున్నట్టుగా వీడియో చేసి వాళ్ళకే దొరుకుతుంది ఆ వీడియో, ఇంకోరి దగ్గర దొరకదు. వాళ్ళ పార్టీ యూట్యూబ్ లోనే వస్తారు. ఎందుకంటే కావాలని ఎక్కడి నుంచో ఇద్దరు ఆడవాళ్ళు పట్టుకొస్తారు ఏదో చేసి, మీరు కొట్టుకున్నట్టు చేయండి, నేను వీడియో పెడతాను. అరే ఎవరు
ఎవరు కించపరుస్తున్నారో బాబు? ఒక తల్లి లాంటి, ఒక చెల్లి లాంటి, ఒక దేవత లాంటి ఆడవాళ్ళను ఇంతమంది ఇవాళ 100 మంది కూర్చుంటారు. మహిళా సంఘాలలో 67 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. 27 కోట్ల పైన అప్పులతో వాళ్ళు బ్యాంకులలో అప్పులు తీసుకుంటున్నారు, కడుతున్నారు, మంచిగా నడుస్తుంది వ్యవస్థ. అలాంటి ఆడవాళ్ళు ఇక బస్సు ఫ్రీ చూడు ఎట్లా కొట్టుకుంటారు, ఇక యూరియా కాడ చూడు ఆడవాళ్ళు ఎట్లా చదువుకుంటారు. యూరియా కాడ మొగోళ్ళు లేరా? బస్సులలో మొగోళ్ళు ఎక్కుతలేరా? మరి వాళ్ళే కొట్టుకున్నట్టు చూపెట్టారు, వాళ్ళే తన్నుకున్నట్టు చూపెట్టారు ఆడవాళ్ళ మీదనే. అంటే ఇదంతా ఎంత కుళ్ళు ఆడవాళ్ళు అంటే ఎంత దుర్మార్గంగా ఈ బీఆర్ఎస్ కేసీఆర్ ఆయన కొడుకు ఎంత ఇన్సల్ట్ గా చేస్తారో ఒక ఆడపుత్రుగా నేను కూడా ఆవేదన చెందుతున్నాను. ఎందుకంటే ఈ దేశాన్ని ఏలింది ఇందిరమ్మ ఒంటరి మహిళగా ఆ రోజు దేశాన్ని ఏలింది, పాకిస్తాన్ తరిమి కొట్టింది, దేశాన్ని అభివృద్ధి చేసింది, పేదలకు గూడు గుడ్డ ఇల్లు భూములు మంచింది, అనేక సంక్షేమాలు చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళని బాగు చేయాలి, ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటేనే ఇంట్లో మగ వ్యక్తి కూడా సంతోషంగా ఉంటాడు. పొద్దున్న పని పోయి వచ్చినప్పుడు ఆడ ఏడ్చుకుంటా తూడ్చుకుంటుంటే ఇంకా లోతులైతే ఇబ్బంది పడతారని వాళ్ళకు వడ్డీ లేని రుణాలు, బిజినెస్లు అని మేము పెంచుతుంటే ఇగో ఆడలు వస్తే బస్సులు ఇట్లా ఇవి ఆడలు ఇట్లా కొట్టుకుంటారు, అదే వీడియోలు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం ఆడవాళ్ళ పట్ల కేసీఆర్ కుటుంబానికి ఎంత నీచమైనటువంటి ఆలోచన ఉంది అని నేను అంటున్నా. కాబట్టి ఆడవాళ్ళు విమానాలు నడపగలిగారు, అంతరిక్షంలో పోయగలిగారు. ఇదే కామారెడ్డి నుంచి మరి ఒక ఎస్టీ అమ్మాయి మాధవ్ పూర్ణ మరి హిమాలయాలు ఎక్కువచ్చింది. ఇట్లా ఎంతో గొప్ప ఉన్నా కూడా ఆడవాళ్ళని కించపరిచి మన ఆడవాళ్ళ అట్లాంటి వాళ్ళ వీడియోలు వస్తే ఎవడైతే పెడుతున్నాను గుంజి వేయాలి. అరే నీకు ఆడవాళ్ళు బాగుపడద్దా? ఆడవాళ్ళు బయటికి రావద్దా? ఆడవాళ్ళని ఇంత కించపరచడం అవసరమా? అడగాలి. మన ఆడవాళ్ళని తీసుకోబోతారు. ఇక ఇప్పుడు బస్సులది హైదరాబాద్ లో చూపెట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆంధ్ర కూడా బస్ ఫ్రీ చేసి ఇక అక్కడ ఉట్టిగానే అసలు అంత కోపం ఎందుకు వస్తుంది? ఎవరో ప్లానింగ్ కాకుంటే ఇద్దరినే కూర్చున్నారు, తిట్టుకుంటారు, నువ్వు అసలు నేను ఇంటిపోని పోతాను. మరీ అంత ఆస్తుల కోసం కొట్లాడుకున్నంత దేశం ఎందుకుంటుంది? ఒక కాడ కలుగుతారు, ఏమైనా మాట్లాడుకుంటే మాట పెరుగుతుంది, అడవులు ఇంటి పోతారు కావచ్చు, చిట్టులు అనుకోరు. అట్లాంటి అన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పేదోళ్ళ సంక్షేమం, పేదోళ్ళ అభివృద్ధి. ఇవాళ 5 లక్షలతో ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇక్కడ మా అక్కలు మస్తు మంది ఉన్నారు. ఇవాళ మహిళలకు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల్ని గౌరవించే పార్టీ. అధికారంలోకి వచ్చిన 48 గంటలలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం. 5 లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే 10 లక్షలు చేసినాం. ఇలా మహిళలకు ఉచితంగా బస్సే కాదు, బస్సుకు ఓనర్లు చేసినాం. మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం. ఆ ఒక్కొక్క బస్సుకు 70,000 రూపాయలు నెల కిరాయి కట్టిస్తా ఉన్నాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. దాదాపుగా ఇప్పటి వరకు 27,000 కోట్ల వరకు మరి వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి. మా అన్నలు పోయినా బ్యాంక్ కార్డు రూపాయి గుర్తలేదు, కానీ మా అక్కలు పోతే మాత్రం బ్యాంకులలో డబ్బులు గుర్తనే లేవా, వడ్డీ లేని రుణాలు వస్తానే లేవా, వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం, సక్రమంగా నడుపుతున్నారు. అదే కాకుండా పోయిన ప్రభుత్వం పావుల వడ్డీ అన్నారు, 3,500 కోట్లు వాళ్ళకి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయి ఇప్పుడు పాప అట్లాంటి గ్రూపులన్నీ డిఫాల్ట్ అయిపోతున్నాయి. ఇవాళ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా అక్కల్ని కోటీశ్వర్లను చేయాలి, 1 కోటి మందిని అని చెప్పి వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా సంఘంలో ఎవరైనా ఉంటే ఆ సభ్యురాలు చనిపోతే, యాక్సిడెంట్ అయ్యో, చెరువులో పడో, కరెంటు తగిలో ఇట్లా ప్రమాదం జరిగి చనిపోతే ఆ అక్క కుటుంబానికి ఆమె చనిపోయిన మన సభ్యురాలని 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం. మొన్నసారి మన ప్రభుత్వం వచ్చినాక లెక్క తీసినాం ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోయారంటే, ప్రమాదంతో చనిపోయారని 400 మంది చనిపోతే 40 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 10 లక్షల లెక్క మనం చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ అప్పు తీసుకుంటారు, పాపం జ్వరం వచ్చి ఏదైనా చనిపోతుంది అక్క, మరి బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు. మరి చచ్చిపోయిన కుటుంబం మీద పోయి డబ్బులు కట్టని బ్యాంకులో మహిళా సంఘాలు ఇబ్బంది పెట్టద్దని 2 లక్షల వరకు లోన్ బీమా పెట్టినవా లేదా? 2 లక్షల వరకు మహిళలు తీసుకున్న అప్పును మాఫీ చేస్తా ఉన్నాం. అట్లా పెద్ద ఎత్తున మాఫీ జరిగింది. ఇక బీఆర్ఎస్ ఏడాదికి 100 రూపాయలు 90 రూపాయలు చీరలు తీసుకొచ్చి ఓ మేము చీరలు ఇచ్చినాం
ఇచ్చినాం. ఇలా మేము 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తాను. 500కే దేశంలో ఎక్కడ లేదు 500కే గ్యాస్ ఇస్తాను. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఏ అవసరం అంటే అవసరం బస్ ఎక్కిపోవడానికి బస్ ఫ్రీ పెట్టినాము. ఇవాళ మరి ప్రతి నెల ఏడాదికి ఒకసారి కాదు, ప్రతి నెల 6 కిలోలు ఒక్కొక్కరికి సన్నబియ్యం ఇస్తున్నాము. ఇట్లా అనేక స్కీమ్స్ ఇస్తా ఉన్నాం. మా అక్కలందరూ కూడా షాప్స్ పెట్టుకోవచ్చని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ పెట్టించినాం. సోలార్ పెట్టిస్తున్నాం. పెట్రోల్ బంకు మన నారాయణపేటలో పెట్రోల్ బంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అక్కడ ఎమ్మెల్యే అందరం పోయి ప్రారంభిస్తే జిల్లా సమైక్య 6 నెలలలో వాళ్ళకు 13,80,000 రూపాయల వరకు లాభం వచ్చింది. లాభం ఏది పెట్రోల్ బంకు నడిపితే ఎవరికి మన జిల్లా సమైక్యలో 11 మంది మహిళలు కలిపి నడుపుకుంటా ఉన్నారు. నెల రోజులలో కరెంటు బిల్లు కట్టలేదని బయట కట్టేది కాలనీలలో వచ్చి, కానీ ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తా ఉంది. అదే విధంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ ఇల్లులు సంవత్సరానికి 1000, ఒక సంవత్సరంలో 1000 ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఇల్లు వచ్చేది. రోజు అన్నారు ఇల్లు ఇస్తామని ముందుగా లేదు 500 ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. లాస్ట్ ఓట్ల ముందు మొన్నిస్తే జనం నమ్మలే. కానీ మన ప్రభుత్వం ఇదే కామారెడ్డికి ఏకకాలంలో 1.5 ఇయర్లోనే 3,500 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు 3,500 ఇల్లు ఇచ్చినాం. వారు 10 ఏళ్ళ నుండి సంవత్సరానికి 1000 అడుగుతున్నా. 10 ఏళ్ళల్లో సంవత్సరానికి 1000 ఇచ్చుంటే 10,000 కుటుంబాలకు ఇల్లులు వచ్చేది. ఇవాళ అది ఎవరు చేయలేదు, వాళ్ళు మనం చేస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నారు. ఇక ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చుడు, ఈ ఓట్లైనాక మేము నౌకరిస్తామని ఆశ పెట్టుడు. పిల్లగాళ్ళందరూ హైదరాబాద్ ఉండేది, వాళ్ళ 10 ఏళ్ల మోసం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మనం గ్రామాలలో చెప్పాలి. ఇలా యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళు వాళ్ళు ఒకటే. మన తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిండు. ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే మరి తెలంగాణ అని మర్చిపోయి ఓటు కూడా బహిష్కరించి బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఇలా మనం గ్రామాలలో అడగాలి. వాళ్ళు సోషల్ మీడియాలో ఒకటి పెట్టారు, తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీ పెట్టుకున్నారు. ఇక ఈ పేపర్ లా కాదు, టీఆర్ఎస్ కరపత్రం అది. అలా ఎవరి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళే మనల్ని దిక్కుడే ఉంటుంది. కాబట్టి మనం కూడా వాళ్ళు చేసే తప్పుడు ప్రచారానికి ఎక్కడికక్కడ కౌంటర్ ఇవ్వాలి. ఇవాళ నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు, నిమ్మలంగా తెలుస్తుంది. కానీ అబద్ధం ఊరంతా తిరిగొచ్చే లోపు నిజం గడప దాటదంట. వాళ్ళ అబద్ధాలను నమ్ముకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ అబద్ధాలను నమ్ముకొని బతుకుతున్నారు. అబద్ధాలనే చెప్పుకోవడం, కానీ అబద్ధాలని బట్టరాసి మీదేసి ఇక మీరే ఆడుకోవడానికి చెప్పేటువంటి విధానం బీఆర్ఎస్. ఏమన్నంటే మేము బతుకమ్మ చీరలు ఇచ్చినామని ఒకటే చెప్తున్నారు, కానీ రేషన్ కార్డు ఏమైతుంది, సన్న బియ్యం ఏమైతుంది, బస్సు ఫ్రీ ఏమైతుంది, గ్యాస్ 500 తక్కువైతుంది. మరి ఇట్లా అనేక కరెంటు ఫ్రీ ఏమైతే ఇళ్ళల్లో ఒక కూర్చున్నా కూడా 100 కరెంటు బిల్లు వేస్తే ఇవన్నీ మనం చేస్తా ఉన్నాం. మనం పనులు ఎక్కువ చేస్తున్నాం, ప్రచారం తక్కువ చేస్తున్నాం. వాళ్ళేమో పని తక్కువ, ప్రచారం ఎక్కువ. వాళ్ళ టీవీ వాళ్ళ పేపర్ సరిపోదని ఇంకా 100 యూట్యూబ్ ఛానల్లో కొనేసుకొని తిట్టిస్తా ఉన్నారు. ఆడవాళ్ళు తిరుగుతున్నారు, ఇంట్లో లీడర్ల భార్యలను, మంత్రుల భార్యలను, భర్తలు, కుటుంబాలను తిరుగుతున్నారు. ఇదేమన్నా నీకేనా, ఇదేమన్నా రీతా? తప్పుకుంటే అరే మీ ప్రభుత్వం మీ తప్పు చేస్తుందా బాబు అని ధైర్యంగా వచ్చి మాట్లాడాలి. మా అక్కలందరిని అడుగుతున్నాం, బస్ ఎవరు పెట్టమన్నారని ఒక ఆమెతో వీడియో పెట్టిస్తారు. అరే ఉన్నమ్మా ఎక్కదా, ఏ నమ్మకైతే అవసరమే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఎవరో చచ్చిపోయారని ఫోన్ వచ్చింది, చేతిలో చిల్లి కావలేదు, మరి అంటే బస్ ఎక్కితే అక్కడ పోయి దిగుతారు. ఉచితంగా ఇస్తే తప్పు అంట. ఆడవాళ్ళని ఎట్లా చేస్తారంటే టీఆర్ఎస్ వాళ్ళు ఆడవాళ్ళకి ఏది ఇచ్చినా తన్నుకుంటారు. ఎంత దుర్మార్గం కాకుంటే అందుకనే ఇంట్లో బిడ్డలు లేదా నన్ను నాగలేదు 100 కోట్లు పెట్టి ఒక వాళ్ళ బినామీని పంపి ఓడియడానికి. ఇట్లా అనేక స్కీమ్స్ మన ప్రభుత్వం పెడతా ఉంది. కాబట్టి దయచేసి మనం కూడా అందరు తెలిసినాయి అంటే నేను అన్నా కదా, నిజమేమో ఇంటుంటారు, అబద్ధమేమో ఊరంతా తిరిగి వస్తారు. మనం అబద్ధాన్ని కౌంటర్ ఇవ్వాలి కదా. వాళ్ళ అబద్ధాల మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్, అబద్ధాలకు మరి అంకితమైన పార్టీ
బీఆర్ఎస్. కాబట్టి దయచేసి మనం చేసే పథకాలు మనం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. రేపు ఎల్లుండో అవలెల్లుండో ఎప్పుడో ఒకసారి ఈ నెల 2 నెలలకు ఎలక్షన్స్ వస్తే కూడా ఇప్పుడు స్టేట్ మీద ఉన్న ఎలక్షన్ కాదు, మీ ఎలక్షన్. మీరు కూడా నిత్యం ప్రజల మధ్య ఉండాలి. ఇవాళ చేప నీళ్ళలుంటే బతుకుతుంది, అమ్మ కాదా? గడప బతుకుతుందా? లీడరు పబ్లిక్ ఉంటేనే లీడర్గా పేరు వస్తుంది. లోకల్ నిలబడ్డా కూడా జనం మిమ్మల్ని గెలిపించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ క్యాడర్ మనం ఇచ్చే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. ఇంకేమైనా పనులు కాకుంటే మీరు పోయి మండల ఆఫీసుల కాడ కూర్చొని ప్రజల పనులను మనం చేయించాలి. అదే మాటలు వాళ్ళ అధికారం పోయిందని బాధ. పేదోళ్ళకు ఇన్ని పథకాలు అందుతున్నాయి, అరే పేదలు బాధపడితే బాగుండలేదు వాళ్ళ బాధ. మనమేమో పేదల బాధ పరిష్కరించాలా, పేదల కష్టం తీర్చాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, ఇంట్లో వెలుతురు ఉండాలి, తినడానికి కడుపు నిండా మన సన్న బియ్యం ఇవ్వాలా అనేది మన ఆలోచన. ఇవన్నీ వేరే వాళ్ళు చేసిన మీద మనం వస్తున్నారు బీఆర్ఎస్. కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సైనికులు లాగా తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి. మా తమ్ములు కూడా చాలా మంది ఉన్నారు, ఉద్యోగాల కోసం అడగండి, ఉపాధి కోసం అడగండి. మతాల పేరుతోటి కులాల పేరుతోటి అంబేద్కర్ గారు అంటారు, ఏమి చేయనోడు కులాలు మతాలు ఈ దేవుళ్ళను వాడుకుంటాడు. ఎందుకంటే డెవలప్ చేస్తున్నాడు. అదే నాయన నాకు 5 ఏళ్ళు టైం ఇస్తే ఇగో నేను మీ ఊరు రోడ్డు చేసినా, మీకు సబ్స్టేషన్ ఇచ్చినా, మీకు 100 ఇల్లులు ఇచ్చినా, మీ పిల్లలకు 4 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఏం చేయనోడు ఏం చెప్పుకుంటాడు? ఏం చెప్పుకోడు. కాబట్టి యూత్ కూడా ఈరోజు అందరి ఐక్యత కోసం, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండడం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, ఊర్లలో అభివృద్ధి జరగాలి. అదే అసలైన మరి రాజకీయ విధానం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇంకా మాకు 2-3 మీటింగ్లు ఉన్నాయి. మరి ఎల్లుండి జరగబోయేటువంటి మీటింగ్ కూడా చెప్తారు మన వాళ్ళు. పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామన్నారు. జై కాంగ్రెస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.